నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. వెల్కమ్ టు న్యూస్. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శ. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన ఉందని ఆరోపణ. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వితంతు పింఛన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. మా ఆడబిడ్డలు, డాక్రా సంఘాలు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్లారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో తెచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం. వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబడుకొని అందరినీ పరిగెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు అడిగారని చెప్పి అడుగుతున్నాం. అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ఇండ్లకు మనమే పోయి తీసుకుపోయి ఇద్దాం, డోర్ డెలివరీ ఇద్దాం. వాళ్ళ ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం. అందుకే ఈ నెల 1 నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం.
దివ్యాంగులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. వృద్ధులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి కానీ డబ్బులు కొట్టేసి డబ్బులు కొట్టేసే పనులు చేయకూడదు. దీంట్లో ఏం చేశారు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను బండారాలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకు ఏం బాధ లేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం, దళారీలు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంచో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టులు వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంస పాలన నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరల గాడిలో పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున మరి నిజంగా పెంచాలని చిత్తశుద్ధి ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆయన గెలవగానే కనీసం 250 పెంచాలి. గెలిచిన 2 సంవత్సరాలు పెంచాడు 250. ఇక దిగిపోయే ముందు ఇంకో 250 పెంచాడు. అంటే ఆ చిత్తశుద్ధి చెప్పడాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే 2014లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొట్టమొదటి రోజున గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టి మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత అడగకుండా 2000 చేయటం జరిగింది. సో ఈ రోజున 3000, 4000 చేయటమే కాకుండా వికలాంగులకి ఎంత తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా పెన్షన్లు పెట్టిన దగ్గర నుంచి సామాన్యమైన పెన్షన్ల కంటే వికలాంగులకి కొంచెం ఎక్కువ ఇవ్వటం జరిగేది. 2014-15లో 2000 రూపాయలు మామూలు పెన్షన్లు అయితే వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్లు అయితే వికలాంగులకి 3000 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు 3000 పెన్షన్ ఒక్క రూపాయి కూడా ఎక్కడా పెంచలేదు. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ని 6000 నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అంటే వికలాంగులంటే ఎంత ప్రేమ చంద్రబాబు గారికి ఉంది, ఎంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో మనం ఆ పాయింట్ని బట్టి చెప్పచ్చు. నిజంగా వికలాంగులంటే అనేక విధాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు దివ్యాంగులు అంటారు. వాళ్ళు ఏమీ సొంతంగా ఏం చేసుకోలేరు. ఎవరో వాళ్ళ ఆసరా ఉండాలా, ఎవరో వాళ్ళ సహాయం ఉండాలి. ప్రభుత్వం తప్ప ఎవరు ఆదుకోలేరు వాళ్ళని. అలాంటి ప్రభుత్వం వాళ్ళకి పైసా పెన్షన్ పెంచకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున 3000 రూపాయల నుంచి 6000 చేశారు. అంతేకాదు 100% వికలాంగులైన వాళ్ళకి 15,000 రూపాయలు చేయటం జరిగింది. జబ్బులతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక జబ్బులు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే పక్షవాతం కావచ్చు, లేకపోతే టీబీ కావచ్చు, అలాంటి జబ్బులతో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు చేయటం జరిగింది. అంటే మనకి ఆర్థికమైన ఇబ్బందులు అనేక ఉన్నా కూడా కొందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఓట్లు దండుకోవటానికి మభ్యపెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి, వాళ్ళకి ఏదో ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకొని తను సొంతంగా సంపాదన కోసం
రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సంపాదన కోసం రాజకీయం చేసినట్టుంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటికి ₹1,00,000 అప్పు దొరక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన రాసిచ్చాడు. ఆయనకున్న ఆస్తులన్నీ కూడా ఆదాయం ₹1,00,000 ఆదాయం అని రాసిచ్చారు సంవత్సరానికి. మరి అలాంటి 2,000 కోట్లు 3,000 కోట్లు పదవి లోపు రాశారంటే అక్కడే తెలిసిపోతుంది ఏ విధంగా అక్రమ సంపాదన చేశారని. సో వాటి జోలికి పోదలుచుకోవాలా. ఈ రోజున సమాజంలో ఉన్న అవసరాలని తీర్చడానికి అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం ఆ వచ్చే వనరుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదల సంక్షేమం కలుగుతారు. అందువలన పోయినసారి అభివృద్ధి అనేది చేయటం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి మనకు సంక్షేమాలు కొన్ని ఇచ్చాడు, కొన్ని మభ్య పెట్టడం వలన ఇవాళ రాష్ట్రం దివాళా స్థితికి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు మరలా ప్రజలు చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు కాబట్టి మరలా దాన్ని గాడిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతిని, ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాన్ని మరలా ప్రపంచానికి చూపుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్కన పోలవరం కానివ్వండి, ఓ పక్కన అమరావతి కానివ్వండి, అదేవిధంగా అనేకమైన కంపెనీలను ఇన్వైట్ చేయడంలో కానివ్వండి, అన్నీ కూడా సక్సెస్ అయ్యి ఇవాళ వనరుల అభివృద్ధి పరుచుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెలలో అమ్మకి వందనం అనే బహుత్తరమైన కార్యక్రమం, తల్లికి వందనం అనే బహుత్తరమైన కార్యక్రమం ఈ నెలలో మొదలవుతూ ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా ఇవ్వడం జరుగుతోంది. దాంతో మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఒకటొకటి స్టెప్పుల వారుగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఓర్పుతో వాళ్ళు చెప్పే ప్రతిపక్షాలు చెబుతారు, ఎవరి ప్రతిపక్ష బాధ్యత అనేకమైన అబద్ధాలు చెప్పవచ్చు, లేకపోతే మనని మభ్య పెట్టడానికి రకరకాల మాటలు చెప్పవచ్చు. కానీ వాస్తవ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుసుకుని, గతంలో ఇసుక దొరికేది కాదు, ఇవాళ ఇసుక ఉచితంగా దొరుకుతుంది. నిర్మాణ కార్మికులు కొంత ఉపాధి దొరుకుతాం, ఇంకా కూడా మొదలవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ షాక్ నుంచి ఇంకా ప్రజలు అన్నీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి సమయం పట్టుద్ది. ఏదేమైనా కూడా అన్ని కోణాల్లో అందరినీ అది కూడా చేసే ప్రయత్నానికి చంద్రబాబు గారికి మీరు అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ మేలు జరిగిందని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పింఛను 2 రెట్లు పెంచడం, సదరు సర్టిఫికేట్ సంవత్సరంలో అన్ని రోజులు ఇచ్చేలా వెసులుబాటు ఇవ్వడం వంటి అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను సత్కరించుకోవాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా గౌరవశ్రీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా దివ్యాంగ జాతికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మేలు జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనే పెంచి 3,000 రూపాయలు పింఛన్ని మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 3,000ని 6,000 చేయటం, 5,000 రూపాయలు పింఛన్ 15,000 చేయటం, అట్లాగే సదరన్ సర్టిఫికెట్ల విషయంలో 365 రోజులు కూడా మేము సదరన్ సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించటం, ఇటువంటి మంచి పనులు ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి. దానికి కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించుకోవాలి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం రావటానికి, కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండి మా జాతికి కూడా మరి మేలు చేయడానికి చంద్రబాబు గారితో మాట్లాడి మాకు మేలు చేసినటువంటి మరి గౌరవశ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము సన్మానించుకోవాలని అనుకుంటున్నాం. వీరిద్దరూ మాకు ఈ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ఆనందింపజేయమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మా జాతికి, దివ్యాంగ జాతి, ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది కేవలం అవయవ లోపంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగులు మాత్రమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రాయితీలు ఇస్తామంటున్నారు,
దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి అంత అండగా ఉంటా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం. దానికి కూడా 15,000 రూపాయలు చొప్పున జూన్ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జూలై నెలలో 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. ఆగస్టులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ గతంలో వైసీపీ ఏం చెప్పిందంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచదు, పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వదని చెప్పి. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక అధికారులు, ఒక పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ పింఛన్లు ఉదయమే డెలివరీ చేస్తూ ఉన్నాం. అంటే 6 గంటలకల్లా పింఛన్లు ఇస్తూ, అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ, ఎక్కడా కూడా ₹1 తగ్గకుండా గతంలో ఏ విధంగా వచ్చింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞతలు తీసుకుని చేస్తూ ఉన్నాం. మళ్ళా వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఈ నెలలో జూన్ నెలలో కొత్త వితంతు స్పౌస్ పెన్షన్స్ రివైవ్ చేసాం. దాంతో ఎవరైతే రీసెంట్గా భర్తలు చనిపోయారో, ఎవరైనా గత 11 నెలల్లో భర్త చనిపోయారో ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటగా పింఛన్లు మంజూరు చేయబోతూ ఉన్నాం. అట్లాగే ఒంటరి మహిళలు కూడా త్వరలోనే పింఛను గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వట్లా, అది కూడా ఇవ్వబోతూ ఉన్నాం. రద్దయిన ప్రతి పింఛన్ని మళ్ళా దాన్ని పరిశీలిస్తాం, దాన్ని రివ్యూ చేస్తాం. ఎందుకు రద్దు చేశారు, ఏ కారణాలతో రద్దు చేశారు చూసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం, తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలోనే విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా
ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో మహావెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శ. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన ఉందని ఆరోపణ.